ఏబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన వెడల నీకు సమాధానం కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేసిన వెడల నీకు సమాధానము కలుగుతుంది. దేవునితో సహవాసం లేకపోతే సమాధానం లేక ఎన్నో కుటుంబాలు సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, నెమ్మది లేకుండా మరి ఎంతో బాధతో కుమిలిపోతున్నారు. ఎందుకని? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనతో సహవాసము చేయబోతున్నందుకు దేవునికి స్తోత్రం. ఆయనతో సహవాసం చేస్తే నీకేం కలుగుతుంది? సమాధానం. ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా కుమిలిపోతున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనతో మనం సహవాసం చేస్తే ఏం కలుగుతుందంటే సమాధానం. ఆయన ఎక్కడుంటాడు? దేవునికి స్తోత్రం. ఆదియందు వాక్యం అన్నది, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం కలిగి ఉంటే నీకు సమాధానం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్యకు చాలా ఉద్యోగం ఉంది, చాలా డబ్బు ఉంది, కానీ ఆయన దేవుని సహవాసాన్ని పరుగు తీసుకొచ్చాడు. ఎందుకని? సమాధానం లేదు, సంతోషం లేదు. కనుక యేసు దగ్గరికి పరుగు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అక్కడ చాలా గుంపు కూడి ఉండటం వల్ల చూడలేకపోయాడు. యేసు ప్రభువు ఈ దారిని వస్తాడు కానీ చెట్టు కూకుని ఆయన తేటగా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దారిని వస్తూ ఆ మధ్యలో ఆయన ఉంటాడని తేటగా ఆయన చూస్తున్నాడు. యేసయ్య చెట్టు కిందకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు. అమ్మో, నా పేరు తెలిసి నేను చేసిన మోసం అంతా తీర్చబట్టాలనుకున్నాడు. జక్కయ్య త్వరగా దిగిరా, నేను ఇంటికి రావాలన్నాడు. చూడండి, తన ఇంటికి తీసుకొచ్చాడు. జక్క ఇది ఎక్కడది, అది మోసం, ఇది ఎక్కడది, జీబీ ఎక్కడది, అది ఎక్కడది అనలేదు. కానీ అయ్యా, నేనెవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే దానికి 4 గంటలు ఇస్తానయ్యా, ఇంకా మిగిలితే బేర్లకు ఇచ్చేస్తానయ్యా అన్నాడు. జక్కయ్య మరి నీకు అన్నాడు. నాకు నీవు చాలయ్యా అన్నాడు. అప్పుడు అంటాడు, ఇతడు కూడా అబ్రహాం కుమారుడే. ఇతనింటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది, సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది, ఆనందం వచ్చింది జక్కయ్య ఇంటికి. అందుకని ఆయనతో సహవాసము చేసిన వేళ నీకు సమాధానము, అలాగే నీకు మేలు కలుగుతుంది. దేవునితో మనం సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరితో మనం కలిగి ఉన్నాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేస్తే నీకేం కలుగుతుంది? సమాధానం. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడుచుటందును, ప్రార్థన చేయటందును ఎద్దరు తెగకుంటే నీకు ఎంతో మేలు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. కాబట్టి అపోస్తలుల బోధ యందు, ఏ బోధ? అపోస్తలుల బోధలు లేరు చాలా మంది. నీకోలతో బోధలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నీకు నెమ్మది ఇవ్వదు, అది నీకు సంతోషం ఇవ్వదు, అది నీకు సమాధానం ఇవ్వదు. దేవునికి స్తోత్రం. నీకోలతో బోధలో ఉండయేమో. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడుచుటందును, ప్రార్థన చేయటందును తెగక ఉంటే నీకు సమాధానం కలుగుతుంది, నీకు సంతోషము కలుగుతుంది, నీకు ఆనందం కలుగుతుంది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అపోస్తుల బోధలో మనము కలిగి ఉండాలి. ఏ బోధ? అపోస్తుల బోధ. అది గద్దించే బోధ. దేవునికి స్తోత్రం. పాపాన్ని ఖండించే బోధ. ఏది? అపోస్తుల బోధ. దేవునికి స్తోత్రం. చెడుగును ఖండించే బోధ అపోస్తుల బోధ. ఏ బోధలో ఉండవు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నీకు నెమ్మదిస్తుంది, అది నీకు సమాధానం ఇస్తుంది, అది నీకు మేలు ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అపోస్తుల బోధ యందును సావాసం అందును ఎలా ఉండాలి? తెగపోతే పోకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. అదే నిన్న మన ఒక మొబ్బు పట్టింది కదా, ఆ మొబ్బు పడితే దేవునికి స్తోత్రం 2 కూళ్ళు ఇస్తానన్నారంట. ఇప్పుడు కాదండి, యేసు అన్నగారు విశ్వాసులు ఒక పట్టణంలో ఒక గ్రామంలో ఉన్నారంట, ఇద్దరే. ఆ పట్టణస్తులు అందరూ కూడా అటు ఇటు అందరూ ఉంటేనేమో వెళ్తారు, లేకపోతేనేమో అంతే సంగతులు. కానీ వీళ్ళు మట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు ఇద్దరు. దేవునికి స్తోత్రం. అసలు ఎక్కడికి వెళ్ళరు. ఆదివారం మట్టి అసలు చాలా జాగ్రత్తగా ఉండి ఎక్కడికి వెళ్ళరు. ఆదివారం మట్టి దేవుని సన్నిధికి వెళ్ళరు వీళ్ళిద్దరు మట్టికి. అమ్మాయి 2 కూళ్ళు అని ఆ ప్రాంతం అంతా చెప్పుకుంటున్నారు. తెల్లారి 2 కూళ్ళు అంట, మొబ్బు పట్టింది 2 కూళ్ళు అంట, ఒక్కడికే 2 కూళ్ళు అంట అని చెప్తుంటే ఒక ఆమె వచ్చి, ఏమే 2 కూళ్ళు అంటే వెళ్దామా? ఏంటి 2 కూళ్ళు అంటే వెళ్తాం ఏంటి అంద? రోజు వెళ్తున్నాం కదా, ఏస్వామి గారు అంది, అయ్యగారు చూస్తారు ఏంటి? ఒకరోజుగా అంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మొత్తానికి ఏం కూడా ఆమె మాటకు లోబడింది, మెత్తకెళ్ళింది. సరే, ఇద్దరు వస్తామన్నారు. పొద్దున్న ప్రార్థన చేసుకున్నారు, అన్నం వండుకున్నారు, టిఫిన్లు పెట్టుకున్నారు, ముచ్చుకొచ్చి ప్రార్థన చేసుకున్నారు. అమ్మాయి మేము ఎక్కడికి వెళ్ళి కడతాము, అక్కడికి వెళ్ళి మీరు పని తిప్పండి అని చెప్పారంట. వాళ్ళిద్దరు ఇంకోసాటికి వెళ్ళి అక్కడ కూర్చుని టిఫిన్లు పెట్టి చిన్న ప్రార్థన చేసుకుని ఏసయ్యని పనిలాగే బొస్సమని లేచండి. బొస్సమని లేచి పరుగు 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 ఇద్దరు ఎమట పడింది అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుండు దడేసుకుంటూ అయ్యో అయ్యో అయిపోయి మనం పడైపోయిందని పరుగు పరుగు తీసుకెళ్ళి ఒక ఆమె ఏమో ఇట్టిపోయింది, కానీ ఒక ఆమె వేసాను గారు అప్పుడే వదిలిపెడుతున్నట్ట, డాములు పడిందంట చర్చి ముందు. అందరూ నవ్వుతున్నారంట. అక్కడ పాము కట్టినామంటే, అయ్యో పాము కట్టలేదు, సాక్ష్యం చెప్తాను అన్నట్టు. దేవునికి స్తోత్రం. అయ్యా మేము ఎప్పుడు మానలేదయ్యా. ఆమె శారమ్మ గారు చెప్పింది, వెళ్దామంటే వెళ్దాం అనుకున్న వెళ్ళాము. ఆ పాము ఎంటపడింది. ఇంకా దైవయ్యా, పాముని దేవుడు మనం బతికిచ్చాడు, లేకపోతే మేము చచ్చిపోయామని అని చెప్పింది. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుని సావాసం వదిలినందుకు నీకేం ప్రమాదము అమ్మగించేది. దేవునికి స్తోత్రం. అపోస్తుల బోధ యందును సావాసమందును రొట్టె విడతను ప్రార్థన చేయటను ఎలా ఉండాలి? ఎడతెగకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనతో మనం సావాసం చేస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడవికి సింహం పిల్లలు లేమి కలిగి ఉంటే గాని యెహోవాను ఆశ్రయించిన పిల్లలకి ఏ మేలు కూడా కొదువై ఉండదు. అడవికి సింహము రాజు, దాని పిల్లలన్నా ఆకలితో బాధపడతాయండి, కానీ యెహోవాను ఆశ్రయించిన పిల్లలకి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను మేలుతో నింపుతాడు. ఆయన సావాసం కలిగి ఉంటే, ఆయన ఆశ్రయిస్తే అడవికి సింహం పిల్లలు, ఆ అడవికి సింహం రాజు, ఏది సింహము, దాని పిల్లలన్నా ఆకలితో బాధపడతాడు, కానీ యెహోవాను ఆశ్రయించిన పిల్లలకి ఏ మేలు కూడా కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను దేవుడు మేలుతో నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. సంతోషంతో నింపబోతున్నాడు, ఆనందంతో నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునితో ప్రియులారా మనం సావాసం కలిగి ఉంటే దేవునికి స్తోత్రం. నీకేం కలుగుతుందంటే మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం.
అందుకని నీవు అందుకని ఏబు గ్రంథంలో అంటాడు 8వ అధ్యాయము 5వ వచనం అంటాడు, నువ్వు జాగ్రత్తగా నువ్వు దేవుణ్ణి వెతికిన వెడల సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకున్న వెడల పవిత్రుడవై యథార్థవంతుడవై అయిన వెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టు నీ నీ నివాస స్థలాన్ని వర్ధల చేస్తాడు. ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆయన వెతికితే, జాగ్రత్తగా ఆయన సావాసం చేస్తే, జాగ్రత్తగా ఆయన సేవలో మనం కలిగి ఉంటే ఏం చేస్తాడంట, నీ యొక్క నీతికి తగినట్టుగా నివాస స్థలాన్ని వర్ధల చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికితే, ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. ఆయన సావాసంలో జాగ్రత్తగా కలిగి ఉంటే నేనేం చేస్తాడంటే వర్ధల చేస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఫలింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే యేసేపు తన సావాసంలో కలిగి ఉన్నాడు, జాగ్రత్తగా యథార్థం కలిగి ఉన్నాడు కాబట్టి యేసేపు ఫలించేది కొమ్మ. ఎందుకు నువ్వు ఫలించలేకపోతున్నావు అంటే దేవునికి స్తోత్రం, ఆయనను జాగ్రత్తగా ఎదగలేకపోతున్నాం, ఆయన సావాసములో జాగ్రత్త కలిగి ఉండలేకపోతున్నాం కాబట్టి. దేవునికి స్తోత్రం. యేసేపు ఫలించేది కొమ్మ. ఆయన ఫలించాలని, నిన్ను దీవించాలని, నేను సంతోషంగా దీవించాలని ఆయన ఆశపడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పోయిలారా, నువ్వు జాగ్రత్తగా దేవుని ఎదిగితే, జాగ్రత్తగా ఎదిగితే సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుంటే నువ్వు పవిత్రుడవును యథార్థవంతుడవును అయిన వెడల నిశ్చయముగా ఆయన ఏం చేస్తాడంటే నిశ్చయముగా నీ యందు శబ్ద నిలుపుతాడు. నీ యందు శబ్ద నిలుపుతాడు. నీ నీతికి తగినట్టుగా నీ వాసాలని వర్ధల చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ యందు శబ్ద నిలుపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వైపు చూస్తున్నాడు ఆయన, నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను గొప్పగా చేయాలని ఆయన నీ వైపు చూస్తున్నాడండి. అతిగా నీ నీతికి తగినట్టుగా నీ నివాసాలని ఏం చేస్తానన్నాడు, వర్ధల చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవాది దేవుడు ఆకాశం నుంచి నోవాను చూశాడు. నోవా, ఈ తరం వాళ్ళు నువ్వు నాకు నీతిమంతుడిగా కలిగి ఉన్నావు, ఒక వాడని చేసుకోమని చెప్పాడు. ఎందుకంటే నీతిమంతుడిని ఇంకా గొప్పగా చేయాలని, ఫలింపజేయాలని, మన ఇదిగా దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయనతో మనం సావాసం చేస్తే కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది, తర్వాత మనకి మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే అపోస్తల బోధ యందును, సావాసం అందును, రొట్టె విరుచునందును, ప్రార్థన చేయటి అందును ఏం కలిగి ఉండాలి? ఎడతెగక మనం కలిగి ఉండాలి. ప్రార్థనలో మనం ఎడతెగక మనం ప్రార్థన చేయటానికి ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండాలి. కాబట్టి నా దేవుడు జీవము గల దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడని అసలు ముందు వెరగాలి. నా దేవుడు జీవము గల దేవుడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను నడిచే దేవుడు నాతో ఉన్నాడని మనం ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవా, మేము ఓడిపోతే నాయన మమ్మల్ని బతకనివ్వడయ్యా, ఈ యుద్ధంలో మాకు విజయం ఇవ్వాలి. సూర్యుడా ఆగో, చంద్రుడా
అయ్యో లోయలో నిలువమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని? దేవునికి స్తోత్రం. నా దేవుడు, నా పక్షున్న దేవుడు గొప్పవాడు, నా దేవుడు జీవగల దేవుడు అని యెహోషువ ఎదుగున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థనలో నా దేవుడు గొప్ప దేవుడు అని మన నిరీక్షణ కలిగి ప్రార్థన చేసేవారు ఉండాలి. ఎంతవైతే నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆ దేవుడు నీకు తోడే ఉంటాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీ ప్రతి అవసరమైన